హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. చూడండి, నాకు మార్నింగ్ వచ్చేసి ఇట్లా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మొత్తం చెత్త చెత్త చేసేసాడు మిట్టు. కంప్లీట్గా పౌడర్ ఉంపేశాడు, పెన్సిల్స్, స్కెచ్ పెన్స్, క్రేయాన్స్ మొత్తం వాటితో ఫ్లోర్ మీద, టేబుల్ మీద ఫుల్ గీసేసాడు అనమాట. అండ్ మూంగ్ దాల్ అది తింటూ మొత్తం జల్లేశాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇది ఇలాగే ఉంచి నేను వేరే పని వంటది చూసుకోవడం నాకు అసలు బ్రెయిన్ పని చేయదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లేవక ముందే ఇదంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు వచ్చి నేను ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ కోసం కర్రీ చేస్తున్నాను. అండ్ రసం ఆల్రెడీ చేసేసాను, పక్కన మరుగుతుంది. ఇప్పుడు నేను పొటాటో కర్రీ చేస్తున్నాను అనమాట. పొటాటోస్ ఆల్రెడీ నేను బాయిల్ చేసుకొని తొక్కలు అవి పీల్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు నేను రసంలోకి తాలింపు వేస్తున్నాను. ఫస్ట్ తాలింపు వేసేసి అందులో మళ్ళీ కర్రీ చేసేద్దామని, మళ్ళీ సపరేట్గా తాలింపుది ప్యాన్ అది తీయాలి. అందువల్ల ఇట్లా చేసేస్తున్నాను. మనం వంట చేసుకునేటప్పుడు ఎంత తక్కువ సామాన్లు యూజ్ చేస్తే అంత మనకు మంచిది. ఎందుకంటే మళ్ళీ మనకి తోమటానికి మళ్ళీ పెద్ద బర్డెన్ అయిపోతుంది అన్ని ఎక్కువ సామాన్లు తీస్తే. మినిమైజ్ చేసేలా చూసుకోవాలి మనం. తర్వాత సేమ్ ప్యాన్లో నేను ఇప్పుడు పోపులు అవన్నీ వేసి పొటాటో కర్రీ చేసేస్తున్నాను. పోపుల డబ్బా ఇవి ఖాళీ అయిపోతే అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నా, అవే రీఫిల్ చేస్తున్నాను అనమాట. నేను మినపప్పు, ఆవాలు, జీలకర్ర 3 కలిపేస్తాను ఫ్రెండ్స్. 3 సెపరేట్గా పెట్టను. ఇన్ కేస్ జీలకర్ర వేరే సపరేట్గా ఉంటుంది, ఒక చిన్న డబ్బాలో పెట్టుకుంటాను జీలకర్ర. శనగపప్పు అండ్ ఇవి పోపులు ఎక్కువ యూజ్ చేస్తాం కదా మనం మోస్ట్ ఆఫ్ ద డిషెస్లో. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్, అండ్ చాలా ఇష్టంగా తింటారు కూడా. ప్రవీణ్కి, నాకు అండ్ మిట్టుకి కూడా చాలా ఇష్టం ఈ కాంబినేషన్, రసం అండ్ ఆల్సో ఈ పొటాటో కర్రీ. చూడండి పొటాటో కర్రీ, నేను పొటాటోస్ అవి వేసిన తర్వాత కూడా వీడియో తీశాను. బట్ ఎందుకో ఎడిటింగ్ చేసే టైంలో నాకు అది వీడియో కనిపించలేదు అనమాట. సో ఏం లేదు, ఆ తాలింపులోనే పొటాటోస్ వేసేసి సాల్ట్ వేసేసి కలిపేయటమే. తర్వాత నేను కొంచెం స్నానం అది చేసి ఫ్రెష్ అయిన తర్వాత ఇలా ఈ క్లిప్ తీసాను. బట్ మీకు ఒరిజినల్ సౌండ్ ఎందుకు పెట్టలేదంటే, నేను ఎడిటింగ్ చేశాక నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఏదో మ్యూజిక్ వినబడుతుంది. ఎదురుగా ఉన్న విల్లాస్లో కన్స్ట్రక్షన్ పనులు అవి అవుతున్నాయి అన్నాను కదా, వాళ్ళు ఏదో సాంగ్స్ పెట్టుకున్నారు వాళ్ళ మొబైల్స్లో వాటిల్లో. సో అందువల్ల నాకు కాపీరైట్ వస్తుంది కదా, అందువల్ల ఇది ఏం లేదు, జస్ట్ ఇంట్రొడక్షన్ నేను ఏం చేశాను అనేది చెప్పాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి నేను వెజిటబుల్స్ అవి క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ఇవన్నీ ప్రాసెస్ అనేది చేస్తున్నాను అనమాట. నిన్న నైట్ తీసుకొచ్చారు ప్రవీణ్ వెజిటబుల్స్ అవి. నాకు నిన్న కుదరక నిన్న అంతా సర్దలేదు. ఇది కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది కదా మనకి, వెజిటబుల్స్ అవి క్లీన్ చేసుకోవడం, కట్ చేసుకోవడం, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం ఇవన్నీ. సో అంత తొందరగా చేయలేను నేను, ఒక పూట అలా పట్టేసింది అనమాట. ఎక్కువ 1 వీక్కి సరిపడా వెజిటబుల్స్ తీసుకొస్తారు కాబట్టి. వెడ్నెస్డే ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. ఈ మాకు కొంచెం ఒక 10 నిమిషాలు నడిస్తే మా సంతలాగా అవుతుంది అనమాట, కాయగూరల సంతలాగా. అక్కడ తెచ్చేస్తారు, చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. బట్ ఈసారి ఎందుకో కొంచెం లీఫీ వెజిటబుల్స్ కొంచెం అంత ఫ్రెష్గా ఉన్నట్టు లేవు. అండ్ మమ్మీకి కాల్ చేస్తే మమ్మీ చెప్పింది ఆనియన్స్ అస్సలు కనుబుద్ధి కావట్లేదు. 120 ఉందంట రేటు, అనకాపల్లిలో 100, 120 ఉందంట. మీరు ఎంతమంది ఆనియన్స్ కొనడానికి భయపడుతున్నారు, ఆనియన్స్ గురించి ఆలోచిస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. సో ఇది గోంగూర మొత్తం తీసేస్తాను. కట్ చేయడానికి ఎక్కువ టైం మనకి ఏదైతే పడుతుందో అది నేను
వెజిటబుల్స్ తెచ్చినప్పుడే కట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. లేదా తర్వాత రోజు మార్నింగ్ ఆ కర్రీ చేయాలనుకుంటే సపోజ్ క్యాబేజ్ అయినా లేదంటే తోటకూర అయినా ఇట్లాంటివి ఏంటంటే ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. నాకు ఉన్న టైం బట్టి నేను అట్లా చేసుకుంటూ ఉంటాను. నేను కొంతసేపు ఫాస్ట్ పెడుతున్నాను, కొంచెంసేపు స్లో పెడుతున్నాను వీడియోని. కట్ చేయకుండా పెట్టేవి ఏంటంటే ఈ వంకాయలు, బంగాళదుంపలు ఇవి కట్ చేయకుండా మనం పెట్టుకుంటాం కదా, మిగతావన్నీ మ్యాక్సిమం కట్ చేసే పెట్టుకుంటాము. ఇప్పుడు బీరకాయలు గీస్తున్నాను కదా, అవి కొంచెం ఫ్రైకి అండ్ 2 ఫ్రైకి 2 పచ్చడి కోసం కోసేసి సపరేట్గా పెట్టేసుకుంటాను. సో దట్ 2 రోజులు కర్రీకి నాకు అలా ఫిక్స్ అయిపోతుంది. ఒకరోజు పచ్చడి చేసేసుకుంటే ఒకరోజు ఈజీగా ఇలా తీసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవి మనం ఇందాక తీసుకున్నాం కదా, అవన్నీ ఒకసారి వాష్ చేసేసుకుంటున్నాను. వాష్ చేసేసుకుంటే కట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ కట్ చేసిన తర్వాత అంత వాష్ చేయడానికి కుదరదు కాబట్టి అండ్ ఈ చాపింగ్ బోర్డ్ నేను చాలా తక్కువ సార్లు తీస్తాను. అంటే ఇలా వెజిటబుల్స్ కిందన కూర్చునేటప్పుడు లేదంటే హాల్లో కూర్చొని చేసేటప్పుడు మాత్రమే ఈ చాపింగ్ బోర్డ్ తీస్తానన్నమాట. ఇది హోమ్ సెంటర్లో కొన్నాను. ఆల్రెడీ నేను మీకు షేర్ చేసుకున్నాను. ఇది హోమ్ సెంటర్ వెళ్ళాను. ఇది చాలా రోజుల నుంచి అనుకొని తీసుకున్నానని చెప్పి వుడెన్ది చాపింగ్ బోర్డు. దీనికి అటాచ్డ్ ప్లేట్ వస్తుందన్నమాట. సో నేను చాలా రేర్గా అంటే ఇట్లా వీక్లీ కాయగూరలు వచ్చినప్పుడు కట్ చేసుకోవడానికి మాత్రమే. ఇన్ని కాయగూరలు అంటే మనం నించోనంతసేపు చేసుకోలేము కదా, అందుకని టీవీ చూసుకునో లేదంటే ఇలా ఏదైనా మూవీ పెట్టుకొని కిచెన్లోనో చేసుకుంటాను అనమాట. మెయిన్ ఇలా లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అలా అయితే కిచెన్లోనే చేస్తాను. ఎందుకంటే మనకు ఆకుకూరలకి చెత్త ఎక్కువ వస్తుంది కదా, హాల్లో అంత నచ్చదు నాకు, మట్టి అది ఫుల్గా చెత్త పడిపోతుంది. ఇవి వచ్చేసి నేను ఇప్పుడు పచ్చడికి కట్ చేస్తున్నాను, పెద్ద ముక్కలు కట్ చేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఫ్రైకి కానీ ఇగురుకి కానీ చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే నాకు ఒక వీక్కి తగ్గట్టు మీల్ ప్లాన్ నేను చేసుకోగలుగుతాను అనమాట. అంటే ట్యూస్డే ఎగ్స్ అయినా వండుకోవచ్చు. ట్యూస్డే ఇలా కాకుండా ఫ్రైడేస్ కానీ థర్స్డేస్ కానీ మండేస్ కానీ ఇట్లా ఏది కావాలంటే నేను అది పిక్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. అండ్ మీల్ ప్లాన్లో కూడా నేను ఆటోమేటిక్గా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసే ఉంచుకుంటాను కాబట్టి రెడీగా. ఇవి ఫ్రైకి కాబట్టి వేరే బౌల్లోకి తీస్తున్నా, చిన్న ముక్కలు కట్ చేసుకున్నవి. ఈరోజు మ్యాక్సిమం ఇలా వెజిటబుల్స్ కట్ చేసుకోవడమే ఉంటుంది. ఎందుకంటే ఇది నాకు చాలా టైం పడుతుంది ఒక్కొక్కటి నీట్గా వాష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. సో ఇన్ కేస్ ఎవరికైనా బోరింగ్గా అనిపించినా స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను ఒక బాక్స్లో టిష్యూస్ అవి వేసుకుంటున్నాను. ప్రతిదానికి నేను టిష్యూస్ అనేవి యాడ్ చేస్తాను మ్యాక్సిమం, ఎందుకంటే అందులో మాయిశ్చర్ అనేది ఉంటుంది కదా, దానివల్ల వెంటనే పాడైపోతుంది, వాటర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి అలా పాడవకుండా ఉండడానికి టిష్యూ అనేది లాగుతుంది వాటర్ని. అండ్ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నవన్నీ కాయగూరలు కట్ చేసుకున్నవన్నీ ప్లాస్టిక్ దాంట్లోనే వేస్తున్నాను మీరు చూసినట్టయితే. ఎందుకంటే నా దగ్గర ప్లాస్టిక్ ఫస్ట్ నుంచి ఉన్నాయి కాబట్టి ఇంకా అవి నేను వెంటనే తీయలేను అనమాట. మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఇంకా ఉంటూనే ఉంటాయి మన ఇంట్లో ప్లాస్టిక్ అనేది. అండ్ ఈ క్యారెట్ కట్ చేసినప్పుడు మాత్రం నాకు చాలా ఏదో ఫన్నీగా అనిపిస్తుంటుంది. క్యారెట్ నేను ఒకటి తింటాను, ఒకటి కట్ చేస్తాను, అట్లా చేస్తూ ఉంటాను అనమాట.
కాలేజ్ డేస్‌లో ఎలా ఉండేదంటే, క్యారెట్ తింటే ఎక్కువ వైట్ వస్తారు. ఎక్కువ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అది బావుంటుంది. రక్తం చేరుతుంది. క్యారెట్ వల్ల ఇది, క్యారెట్ వల్ల అది అని చెప్పి చాలా చాలా విని క్యారెట్ జ్యూస్ బలవంతంగా అలవాటు చేసుకున్నాననమాట నేను బాడీకి. అండ్ ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్‌కి కూడా క్యారెట్ మెయిన్ నేను తాగుతూ ఉంటాను. పీరియడ్స్ ఇన్ కేస్ థైరాయిడ్ ఇష్యూ వల్ల పీరియడ్స్ అది రాకపోతే ఈ క్యారెట్ జ్యూస్ ఎక్కువ తాగుతుంటాననమాట. అండ్ మిట్టు పుట్టినప్పుడు కూడా ఎక్కువ నేను మ్యాక్సిమం పొమోగ్రేనేట్ జ్యూస్ అండ్ ఆల్సో క్యారెట్ జ్యూస్ ఎక్కువ తాగేదాన్ని. మిగతా జ్యూస్లు అస్సలు చాలా ముట్టుకునేదాన్నే కాదు. మ్యాక్సిమం బత్తాకాయ ఇలా జ్యూస్ తాగేదాన్ని, కానీ మ్యాక్సిమం ఆఫ్ టైం క్యారెట్ ఆర్ పొమోగ్రేనేట్ ఈ రెండే ఈ 9 months. కొన్ని ముక్కలు బిర్యానీస్లోకి, కొన్ని ముక్కలు నార్మల్ తినడానికి అట్లా 2 రకాలుగా కట్ చేసుకొని పెట్టుకుంటాను. మిట్టుకి స్నాక్లో వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇట్లా నేను సెపరేట్గా వేసుకుంటే. చూసారా, నేను ఒక్కొక్కటి తినేస్తున్నాను, ఒక్కొక్కటి వేస్తున్నాను అందులోనే. ఈ టైం ప్రశాంతంగా నేను కాయగూరలు అన్నీ కట్ చేసుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది. మెయిన్ నాకు సాటర్డే సండేస్ అస్సలు కుదరదు అనమాట. మెయిన్ మిట్టు ఉన్నప్పుడు అయితే అస్సలు కుదరదు. నేను ఒకటి కట్ చేస్తుంటే వాడు ఒకటి తీస్తూ ఉంటాడు. అట్లా వాడికి తోటకూర అంటే చాలా ఇష్టం. చూసారా తోటకూర ఎంత ఉందో ఇంట్లో. ఒకసారి పప్పు తోటకూర చేస్తాను, ఒకసారి తోటకూర ఫ్రై చేస్తాను. వాడికైతే చాలా ఇష్టం. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. పులుసు కూరలాగా వండుతుంది మమ్మీ, తోటకూర వంకాయ అవి వేసి, అది ఇష్టం చాలా. బట్ తోటకూర ఫ్రై అంటే అస్సలు ఇష్టం ఉండదు. బట్ చాలా మంచిది తోటకూర అనేది మన ఒంటికి కంటికి కూడా. హోప్ మిట్టుకి ఇష్టమైనందుకు నేనైతే చాలా హ్యాపీగా వండుతుంటాను వాడికి. ఈ క్లిప్తో నేను ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వ్లాగ్ అనేది. ఇంకా ఈవినింగ్ చాలా రొటీన్గా జరిగింది. ఈవినింగ్ చపాతీ చేశాను అండ్ పొటాటో కర్రీ ఉండింది కొంచెం, చపాతీ విత్ పొటాటో కర్రీ అనమాట. ఇంక నైట్ ఏం చేయలేదు. సో మిట్టు స్కూల్కి వచ్చినాక నేను స్నాక్ ఏం ప్రిపేర్ చేయలేదు, వాడికి అన్నం తినిపించాను, మజ్జిగ అన్నం తినిపించాను అనమాట. సో హోప్ మీకు ఈ వీడియో
నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు ఇంకేం చేయలేదు, సాంగ్స్ పెట్టుకొని అలా కాయగూరలన్నీ క్లీన్ చేసుకొని, ఈ క్లీనింగ్ అంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత నేను మొత్తం ఆ ఏరియా అంతా చెత్తది ఉంటుంది కదా అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. సో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. మళ్ళీ రేపు మంచి వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.